రజనీ ఉన్నారు ఇక్కడ. అయితే గల్లా మాధవి గారికి సీట్ ఇవ్వడం జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ తరఫు నుంచి. మీరు ఎలా వీళ్ళిద్దరికి సంబంధించి ఏం చెబుతారు? మామూలుగా ఈ పేటీఎం ఆర్టిస్ట్కి ఓడిపోతామని భయం పడుతుంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి రజనీ విషయం అంటారా, రజనీ సూపర్ అవ్వచ్చు. దేంట్లో మేకప్ ఎక్స్పోజ్ చేయడంలో, సీరియల్ ఎక్స్పోజ్లో మాత్రమే తను ఫేమస్ ఏమో. ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి తీసుకుంటే ఆవిడ తన సామాజిక వర్గానికి కానివ్వండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కానివ్వండి, తాను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి చిలకలూరిపేట నియోజకవర్గానికి కానివ్వండి, తను చేసింది ఏమీ లేదు. దందాలు, అక్రమాలు, విజల ఎక్స్పోజింగ్ తప్ప ఆవిడ మన గుంటూరుకి చేసింది ఏమీ లేదు. సో ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాం, చాకలి ఐలమ్మకు ప్రతీకగా పిడుగురాళ్ళ మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలుగా ఎన్నికవుతారు. తన బీసీ సామాజిక వర్గానికి కానివ్వండి, రజక సామాజిక వర్గానికి కానీ ప్రతిదిగా పోరాడి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ చేకూరుస్తుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అండ్ వీ రియల్లీ అప్రిషియేట్ తన సీట్ రీసెంట్గా యాజ్ ఎ డాక్టర్గా సీట్ తెచ్చుకొని కూడా ప్రజల్లో ఇంత మాన్యతను పొందడం అనేది చాలా అరుదు. రియల్లీ ఇట్ ఈస్ వెరీ అప్రిసియేషన్ టు హర్. అంటే రాజకీయాల్లో కొత్త మాధవి గారు అయినప్పటికీ ప్రజల స్పందన ఎలా ఉంది ఇట్లా ప్రచారానికి వచ్చినప్పుడు? రాజకీయాల్లో కొత్త కానివ్వండి, ప్రజాసేవ కాదు కదండి. ప్రజల మనసులో చోటు ఉంటే చాలు. రాజకీయం చేయడం మేము పెద్ద విషయం కాదు. కొంతమందికి మాత్రం రాజకీయం అంటే ఎర్నింగ్ మనీ, సంపాదన కాదు. ఇక రాజకీయం అనేది ప్రజల మనసులో చోటు సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం కాదు. ఐ థింక్ మాధవి గారికి ఇది చాలా ఉందని మేము వింటున్నాం. అండ్ నెక్స్ట్ చూస్తాం కూడా. ఓకే, మెజార్టీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గెలుపనేటటువంటిది ఈజీ అంటే చాలా పక్కా అండి, పక్కా గెలుస్తుంది. రజనీ మీద గెలిచి మంత్రిగా కూడా అవుతుంది అని మేము ఆశిస్తున్నాం. ఓకే, మంత్రి ఇస్తారనుకుంటున్నారా? ఒక బీసీ మహిళగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కానీ, లోకేష్ బాబు గారు చెప్పినట్టు కానీ బీసీలు వెన్నెముక ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పుకొస్తుంది నా ఎస్టీలు, నా బీసీలు అని. అది చెప్పుకోవడానికి మాత్రమే సరిపోతుంది, చేసేదేం లేదు. సొంత తల్లి చెల్లినే చేయలేనోడు ఈరోజు రాష్ట్రాన్ని నేనేదో ఉద్ధరిస్తాను. ఒకప్పుడు చెప్పాడు 175 అవుట్ ఆఫ్ 175 అని. ఈరోజు మీరే దిక్కు, మీరే సిద్ధం, మేమందరం మీ బిడ్డని అన్న తల్లి చెల్లి రోడ్ల మీద ఒక న్యాయం కోసం ఆర్తనాదాలు తీస్తూ ఉంటే అలాంటి ప్రభుత్వం మళ్ళీ ప్రజలకి సంక్షేమం అందిస్తుందని ఎవరు కూడా ఆశించట్లేదు. అందరూ కూడా బై జగన్ అనే చెప్పాలనుకుంటున్నారు. అంటే నమ్ము చూసే ఓటు వేస్తారు. సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇంటింటికి అంటున్నారు జగన్. అదే సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారో మనందరూ రిజర్వేషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చూసుకుంటే ఇక్కడ కేవలం బాగుపడిన సామాజిక వర్గం ఏదన్నా ఉంది అంటే ఒక రెడ్డి సామాజిక వర్గం మాత్రమే. దాంట్లోనే వాళ్ళని ఎస్సీ ఎస్టీలు అని చెప్పుకుంటున్నారు. మనం చూసాము ఎస్సీల పైన ఎట్లాంటి ఘటనలు చేశాడు. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే దళితులు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి నాయకుల వరకు కూడా ఉంది కేవలం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే. అలాంటి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ఇట్ విల్ నెవర్ రిపీట్ అగైన్. ఓకే.